గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను ఇవాళ కొబ్బరి ముక్కల పులుసు చేయబోతున్నానండి. ఇవన్నీ ఇప్పుడు చింతపండు పులుసు, ఆయిల్, ధనియాల పొడి, బెల్లము, తాలింపులకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి, కొబ్బరి. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. వేస్తాను దీంట్ లోపల. తాలింపు వేస్తాను. వేగాలి. ఇప్పుడు హాఫ్ కప్ ఆనియన్, చిన్న ఆనియన్ కట్ చేస్తారండి, సరిపోతుంది. పులుసుకి ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఓ స్పూన్ పసుపు, ఓ స్పూన్ ఉప్పు, కొంచెం మగ్గాలండి. కొంచెం 10 నిమిషాలు మగ్గాక మళ్ళీ చూపిస్తాను మీకు. చూస్తానండి, ఇది అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం. ఇప్పుడు ఈ చింతపండు పులుసు పెడతామండి. ఇప్పుడు ఇది వెయిట్ పెడతాను. ఓ 15 మినిట్స్, ఓ 2-3 సౌండ్స్ వచ్చాక తీయేస్తానండి. చేస్తానండి. అయిపోయిందండి ఇది. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాను. కొబ్బరి ముక్కల పులుసు రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ గుడ్. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి కొంచెం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అండ్ హ్యావ్ ఎ నైస్ డే.